హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు మీకు ఈ వీడియోలో ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం అయితే చూపించబోతున్నాను. ఇది ఎక్కడో కాదండి, మన రాష్ట్రంలోనే విజయవాడ నగరం నడిబొడ్డులో నిర్మించినటువంటి అంబేద్కర్ గారి విగ్రహం అన్నమాట. మనమైతే స్టాచ్యూ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. ఫ్రంట్ సైడ్ నుంచి అయితే ఎంట్రీ లేదండి, లెఫ్ట్ సైడ్ గేట్ నుంచి అయితే ఎంట్రీ ఉందన్నమాట. మనమైతే లోపలికి వచ్చేసాం. బండి అయితే పార్కింగ్లో పెట్టి విశేషాలు అయితే చూద్దాం అన్నమాట. ఇదిగోండి లెఫ్ట్ సైడ్ క్యారో మార్క్ వేశారు కదా, అక్కడికి వెళ్ళి టికెట్ తీసుకుని అయితే లోపలికి వెళ్ళాం. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇదిగోండి మనమైతే టికెట్ తీసేసుకున్నాం. పర్ పర్సన్కి వచ్చేసి 5 రూపాయలే, కేవలం 5 రూపాయలు. చిల్లర మాత్రం తీసుకెళ్ళాలి. ఎంటర్ ది డ్రాగన్, ఎంటర్ ది డ్రాగన్ అయితే లోపలికి డ్రాగన్. వచ్చేసాం. అంబేద్కర్ స్మృతి వనం విజయవాడ. ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం. నాకు మెయిన్ అయితే ఇక్కడ నచ్చింది ఏంటంటే గార్డెన్ అండి. గార్డెన్ అయితే మామూలుగా లేదు, చాలా అద్భుతంగా ఉంది. ఎస్పెషల్లీ ఈ ఎదురుగా ఉన్న నెమళ్ళు అనమాట, అసలు అయితే అద్భుతంగా ఉంది. గార్డెన్ అయితే మాత్రం సూపర్. అసలు ఎలా అయితే ఉంది ఇప్పుడు ఇది లుక్ చూసారు కదా, 2 నెమళ్ళు, కురువిప్పిల నెమళ్ళ మధ్యలో నుంచి మనకి అంబేద్కర్ గారి విగ్రహం కనబడుతుంది. చాలా బాగుంది. నైట్ టైంలో అయితే ఇంకా చాలా బాగుందంట. లైటింగ్ చాలా బాగా అరేంజ్ చేశారని చెప్పారు. మేమైతే డే టైంలో వెళ్ళాం అనమాట. లేజర్ లైటింగ్ షో అయితే ఉంది. నైట్ టైంలో అయితే చాలా బాగుంటుంది. వాటర్ ఫౌంటైన్ కానీ అవన్నీ ఈవినింగ్లో వేస్తామని చెప్పారు. మేమైతే ఓపెన్ చేసిన నెక్స్ట్ డేనే వెళ్ళిపోయాం అనమాట. అందుకని కొద్దిగా అక్కడక్కడ చిన్న చిన్న వర్క్లు పెండింగ్ ఉన్నాయి, చేస్తున్నారు. ఇదిగోండి ఇక్కడ మనకి మొత్తం ఈ కాంప్లెక్స్లో మొత్తం కూడా అంబేద్కర్ గారి జీవితంలో ముఖ్యమైన ఘట్టాలన్నమాట. ఆయన పుట్టిన కాడి నుంచి చివరికి కాలం చేసేవాటికి కూడా ఆయన జీవితంలో జరిగిన ముఖ్యమైన ఘట్టాలన్నీ కూడా మనకి ఇలా వాల్ మీద పెయింటింగ్స్ అయితే చేశారన్నమాట. పెయింటింగ్స్ కాదు, ఇది 3D వాల్ పెయింటింగ్ అని ఏదో అన్నారు, సంథింగ్ నాకు అర్థం కాలేదు. కానీ చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగున్నాయి అన్నమాట. సోషల్ ఈక్వాలిటీ అది. ఇలా అంబేద్కర్ గారి జీవితంలో జరిగిన ముఖ్యమైన ఘట్టాలన్నీ కూడా మనకి ఇక్కడ 3D పెయింటింగ్స్లో అయితే కనబడుతుంది అన్నమాట. అయితే చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. ఇలా ఈ కాంప్లెక్స్ చుట్టూ కూడా అంబేద్కర్ గారి జీవితంలో జరిగిన ముఖ్యమైన ఘట్టాలన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఆయన కాన్స్టిట్యూషన్ రాసినవి, పనిచేసినవి అన్నీ కూడా, ఉద్యమాలు చేసినవి అన్నీ కూడా అయితే మనకి ఈ గోడ మీద పెయింటింగ్స్లో అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మ్యూజియం ఉందండి. ఇదిగోండి ఈ కాలచక్ర మహామండపం. ఈ కాలచక్ర మహామండపం అని పేరు పెట్టారని చాలామందికి ఏంటి అర్థం కాదు. ఈ కాలచక్ర మహామండపం అని పేరు పెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ అంబేద్కర్ గారి జీవితం ఏదైతే ఉందో ఆ అన్నింటిలో జరిగిన ప్రతి ఒక్క విషయం కూడా ఈ లోపల మ్యూజియంలో అయితే ఉందన్నమాట. మ్యూజియం అంటే చిన్నది, ఒక గ్యాలరీ, ఆర్ట్ గ్యాలరీ లాంటిది పెట్టారు లోన. చాలా బాగుంది. ఈ లోన అంబేద్కర్ గారు పుట్టిన కాడి నుంచి ఆయన మరణించేదాకా ప్రతి ఒక్కటి ఉన్నాయి అన్నమాట. మనం తెలుసుకోవచ్చు, ప్రతి ఒక్కటి కూడా తెలుసుకోవచ్చు అన్నమాట అంబేద్కర్ గారి జీవితం గురించి. ఇదిగోండి ఆయన చదువుకునే సమయంలో ఉన్నట్టు చిన్న బొమ్మ అయితే తయారు చేసి పెట్టారు. చాలా అద్భుతంగా ఉందన్నమాట. ఇది చెట్టు కింద కూర్చున్నట్టు ఇట్లా చాలా అయితే బాగా చేశారు. లోన అయితే చాలా బాగుంది. ఒకసారి లైవ్ ఎక్స్పీరియన్స్ చేయండి, ఇంకా చాలా బాగుంది. ఇదిగోండి ఇట్లా 3D బొమ్మలు పెట్టినట్టు పెట్టారు, చాలా బాగుంది. ఇలా అయితే ఆయన చదువుకునే సమయంలో ఎలా ఉంది అనేది చిన్నదన్నమాట ఇది.
పెయింటింగ్స్ అయితే మాత్రం వేరే లెవెల్. లైవ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇదిగోండి నా సూక్తులు, ఈ సూక్తులు అయితే చాలా బాగా నచ్చినాయి. మీరు కూడా చూస్తారని పెట్టాను. ఇటువంటి సూక్తులు అయితే చాలా ఉన్నాయి అన్నమాట. ఈ సూక్తులు మన అంబేద్కర్ గారి జీవితంలో అవన్నీ పాటించినాయి అనమాట. ఆయన పాటించినవే మనకి సూక్తులు అయినాయి అనమాట. మనం కూడా జీవితంలో అలా జీవించాలనే దానికి అవి మార్గసూచికలు అవుతాయి అన్నమాట. ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చాలా బాగుందండి. ఇక్కడ లోపలికి వస్తే అంబేద్కర్ గారి జీవితం ఇట్లా స్క్రీన్స్ మీద వేసి చూపించడం అన్నీ మనం విడిగా అయితే చూడలేమన్నమాట. ఎక్కడ ఇటువంటి ప్రదేశంలోనే మనం చూడడానికి అవకాశం ఉంది. అత్యంత ముఖ్యులతో, చాలా పెద్ద పెద్ద వాళ్ళతో ఎలా ఉన్నారు ఏందనేది మనకి పిక్చర్స్ అయితే దొరకవు అన్నమాట. కానీ ఇక్కడ మనకైతే దొరుకుతున్నాయి. ఇక్కడైతే చూడొచ్చు అనమాట మనం. ఒకసారి ఇదైతే చూడండి, అసలు అద్భుతంగా ఉంది. లోన మాత్రం చాలా బాగుందన్నమాట, చాలా అద్భుతంగా ఉంది. మనం అసలు లైవ్ ఎక్స్పీరియన్స్ వేరు అనమాట, మామూలుగా లేదు. ఇక్కడ వచ్చేసి అంబేద్కర్ గారి జీవితం గురించి మనం ఏమన్నా తెలుసుకోదలుచుకుంటే ఇక్కడ క్విజ్ రూపంలో అవైలబిలిటీ ఉందన్నమాట. ఈ స్క్రీన్స్ మీద టచ్ స్క్రీన్లు అవి కూడా చూడొచ్చు మనం. ఇదిగోండి, ఇది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫైనలైజ్ చేసే ఘట్టం అన్నమాట. చాలామంది ఉన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ గారు, ఇలా అందరూ ఉన్నారన్నమాట. అంతా కూడా లోపల మొత్తం ఇదిగోండి, ఈ విగ్రహం స్టార్ట్ చేసిన కాడి నుంచి పూర్తయ్యేంత వరకు ఎలా అయింది ఏంటి అనేది మనకి ఇక్కడ ఇచ్చారనమాట. ఈ లాస్ట్లో ఉన్నారు చూసారా, ఇదిగోండి ఎదురు కనపడుతున్నారు చూసారా, వీళ్ళే ఈ విగ్రహానికి నిర్మించడానికి మొత్తం పనిచేసిన వ్యక్తులు. పైకి వెళ్తానికి మనకి థియేటర్ ఒకటి ఉంది. ఆ థియేటర్ అయితే ఇంకా ఓపెన్ కాలేదు, ఇంకా 1 వీక్ టైం పట్టిద్దని చెప్తున్నారు. ఇది అంబేద్కర్ గారి జీవితంలో ముఖ్యమైన ఫోటోలు అన్నమాట. ఆర్ట్ గ్యాలరీ. ఈ ఫోటోలు కూడా మనం చూడొచ్చు.